సాధించాలనే సంకల్పం, అందుకు తగ్గ ప్రయత్నం, లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చని నిరూపించాడు తెలుగువాడైన గోకర్కొండ ప్రవీణ్ చంద్. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రవీణ్ చిన్నప్పటి నుంచి విద్యపై మక్కువతో శ్రద్ధగా చదివేవాడు. తాను స్కూల్ విద్యను అభ్యసిస్తున్నప్పుడే తల్లి చనిపోయిన, ఇంటర్లో ఉన్నప్పుడు తండ్రి మరణించిన దృఢ నిశ్చయం వీడక అనుకున్నది సాధించాడు. గోకర్కొండ ప్రవీణ్ చంద్ తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పలగుప్తం మండలం చినగాడవెల్లిలో 1992 జూన్ 8న గోకర్కొండ వెంకటేశ్వరరావు, పద్మావతి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి కూడా ప్రవీణ్ విద్యలో ప్రతిభను చూపేవాడు. మదర్ తెరీసా పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి 90% పైగా మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తర్వాత నారాయణ కళాశాలలో ఇంటర్మీడియట్ 95.8% మార్కులతో పూర్తి చేశాడు. అనంతరం పాట్నా ఐఐటి నుండి ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజనీరింగ్ పట్టభద్రత సాధించాడు. చిన్నప్పటి నుంచి కూడా చదువు పట్ల ఆసక్తిగా మావాడు కలెక్టర్ కావాలని అమ్మ చెప్పిన మాటలు స్ఫూర్తిగా తీసుకుని చదువులో మెరుగైన ఫలితాలు సాధించాడు. 2013లో బీటెక్ పూర్తవుతూనే ప్రముఖ కంపెనీలో నెలకు 70,000 జీతంతో ఉద్యోగంలో చేరాడు. ఆ తర్వాత సంవత్సరానికి 1,25,000 జీతం అందుకునే స్థాయికి చేరుకున్నాడు. అనతి కాలంలోనే నెలకు 1,40,000 జీతం తీసుకుంటూ ప్రాజెక్ట్ లీడ్ గా కీలక పాత్ర పోషించే స్థాయికి చేరుకున్నాడు. ట్రికాన్ ఇన్ఫోటెక్ లో ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ మంచి జీవితం అందుకుంటున్నా తాను సాధించాల్సింది ఏదో ఉంది అనే తపన, తన తల్లి చిన్నప్పుడు తనకు కలెక్టర్ గా చూడాలని ఆశపడటం వంటి కారణాలతో 2018 జులైలో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సివిల్స్ పై దృష్టి సారించాడు. చదువుకునేప్పుడు, ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా ప్రవీణ్ తన టాలెంట్ తో ఎన్నో అవార్డులు అందుకున్నాడు. బెస్ట్ ఎంప్లాయ్ అండ్ బెస్ట్ ఇన్నోవేటివ్ టీమ్ అవార్డును ట్రికాన్ ఇన్ఫోటెక్ నుంచి అందుకున్నాడు. అలాగే ఐఐటి పాట్నా నుంచి ర్యాంక్ 2 EE అవార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాక ఐఐటి పాట్నా నుంచి ఎంసీఎం స్కాలర్షిప్ ని కూడా పొందాడు. వీటితో పాటు అమూల్ విద్యశ్రీ అవార్డు విన్నర్ గా నిలిచాడు. ఐఐటి పాట్నాలో స్టూడెంట్ కౌన్సిల్ హెడ్ గాను పనిచేసి విద్యార్థులకు సేవలు అందించాడు. తెలుగు షార్ట్ ఫిల్మ్స్ కి కథలు కూడా అందించాడు. ఇలా బహుముఖ ప్రజ్ఞను చాటుతూ తన టాలెంట్ ని అందరికీ పరిచయం చేశాడు. సివిల్స్ ని సాధించే క్రమంలో తొలి ప్రయత్నంలో ఇంటర్వ్యూ దాకా వెళ్లినా సివిల్స్ కి ఎంపిక కాలేకపోయాడు. మళ్లీ ప్రయత్నంలోనూ విజయాన్ని అందుకోలేకపోయాడు. అయితే 3వ ప్రయత్నంలో మరింత పట్టుదలగా ప్రయత్నించి 64వ ర్యాంకు సాధించాడు. సాధించాలనే సంకల్పం, అదునుకు తగ్గ పరిశ్రమ ఉంటే అసాధ్యం ఏదీ కాదని ప్రవీణ్ తన చేతులతో చేసి చూపించాడు. తల్లిదండ్రులు లేకపోయినా ఏమాత్రం కృంగిపోకుండా బలహీనతలనే తన బలంగా మార్చుకొని ఘనమైన విజయాన్ని అందుకున్నాడు. ఇంజనీరింగ్ నిపుణుడైన తాను ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతోనే సివిల్స్ ఎన్నుకున్నానని వినమ్రంగా చెప్పే ప్రవీణ్ వ్యవసాయం, విద్యారంగంలో తన వంతు కృషి చేస్తానని అంటున్నాడు. ప్రవీణ్ సాధించిన విజయం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకున్నా వాడు మాత్రం చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదని, ఇంటర్ అయ్యాక ఐఐటి చేస్తానని చెప్పేవాడని, అది ఏంటో కూడా తమకు తెలియకపోయినా ప్రవీణ్ మీద ఉన్న నమ్మకంతో చదివించామని, స్కాలర్షిప్స్ తోనే చదువుకొని ఇప్పుడు ఇంత గొప్పవాడయ్యాడని ప్రవీణ్ మామయ్య ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ప్రజాసేవ ధ్యేయంగా లక్షలాది రూపాయల జీతం వదులుకొని సివిల్స్ కి ఎన్నికైన ప్రవీణ్ చంద్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.